హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్. ప్రభాస్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు సార్. దాని గురించి ఏమంటారు? ఏమన్నదేముంది, ఏదో ఒక సామెత ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. ఓకే. అతని క్రేజ్ ఉంది. మంచిగా ఆయన గత సినిమాలు తీసుకుంటే అన్ని మంచి విజయాలు సాధించినాయి. మార్కెట్ ఉంది. అంటే లేనిది ఒకటే, వయసు ఒకటే. సుమారుగా 50 ఏళ్ళకి వస్తున్నాడు ఆ అబ్బాయి కూడా. ఈ సినిమాలన్నీ నిజంగా నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎన్ని సినిమాలు ఉండేవి? 5 సినిమాలు ఉండేవి చేతిలో. అన్నీ ఆయన తెలుసు కదా, పాన్ ఇండియా స్టార్. మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ తెలుగు నుంచి. ఓకే. అవును. ఇది రాజమౌళి సినిమా 'బాహుబలితో' పాన్ ఇండియా హీరో. మరి పాన్ ఇండియా హీరో ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకుంటే ఈ 'పుష్ప 1, 2' వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక తికమక పడతాడు. కానీ ఇతనికి ఒక క్లారిటీ ఉంది. హ్మ్. ఇప్పుడు 'సలార్ 2', ఓకే. 'కల్కి 2', 'రాజా సాబ్', అదే అది 'స్పిరిట్', సందీప్ రెడ్డి. ఈ సినిమాలున్నాయి. ఇవి కాకుండా నిన్న మొన్న అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ ఓకే. డైరెక్షన్‌లో ఒకటని. ఓకే. ఇవి కాకుండా మళ్ళీ మన 'మంచు విష్ణు' సినిమాలో కొన్ని రోజులు చేశాడు కన్నప్పలో. అవును సార్. అంటే సుమారుగా 1, 2, 3, 4, 5, 6 సినిమాలు. పాన్ ఇండియా సినిమా అంటే టక్కున ఏదో గర్రని తిప్పేది కాదు. ఒకటి పోయిందనుకో అన్నీ పోతాయి. అవును. ఈ 5 పోతాయి. కాబట్టి ప్రతి సినిమాకు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. దాన్ని బాగా చక్కగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమా ఇది. ఓకే. పాన్ ఇండియా సినిమా. అవును. ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఇన్ని సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఒక్కో సినిమా కనీసం 3 ఏళ్ళు పడుతుంది. 5 సినిమాలుగా 5, 3 లెక్కేసుకో. వీళ్ళు అప్పట్లాగా, అప్పటి హీరోలు కృష్ణ గారు వాళ్ళలాగా ఒకే రోజు 2, 3 సినిమా షూటింగ్ చేసే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మారిన టెక్నాలజీ కానీ, మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కానీ, ఏదైనా కానీ ఈ హీరోలు అంత కష్టపడే హీరోలు కాదు. కమిట్మెంట్తో ఒకే రోజు 4, 5 సినిమా షూటింగ్ చేసి ఈ క్యారెక్టర్ అయిపోతాను, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ పరకాయ ప్రవేశం చేసే క్యారెక్టర్ కాదు. ఒక సినిమా అయిపోయేంత వరకు ఇంకో సినిమా ఆగాల్సిందే. దానికి మళ్ళీ మూడు పోతుంది. ముందుగానే ప్రభాస్ కొంచెం మూడిస్తూ ప్రెస్తోనే సరిగ్గా మాట్లాడు, ఎవరికి ఇంటర్వ్యూలు, వర్క్ కూడా అట్నే ఉంటుంది కదా. ఆయన ఎప్పుడు అది ఒక లోకంలో ఉంటాడు. కెమెరా ముందుకు వస్తే డైరెక్టర్ ఏం చెప్తే అది చేసిపోతాడు. నా పాయింట్ ఏంటంటే, ఇన్ని 5 సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అయ్యాయి? ఎట్ట ప్లాన్ చేసుకుంటున్నాడో అర్థం కాలేదు. ఇబ్బడి ముబ్బడిగా ఒప్పుకుంటున్నాడు సినిమాలన్నీ. ఇదైతానే ఇది, ఇదైతానే ఇది అని. అతనికే తెలియాలి మరి. ఆయనకి తెలియాలి, తీసే నిర్మాతలకు దాని మీద ఇంత పెట్టుబడి పెడితే ఎట్లా, వెనక్కి వస్తాయా లేవా అని. నో డౌట్ ఒక్క సినిమా పడిందనుకో అంటే హిట్టు. ఓకే. అన్నీ హిట్ అవుతాయి. ఒక సినిమా పడ్డం, ఇది కూడా పడ్డమే, కింద పడింది అనుకో వరుసగా అన్నీ అయిపోయిందిలే అనుకుంటారు. కాబట్టి ప్రతి సినిమా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇవి 'సలారు', 'కల్కి' అని 2లు కదా. 2 సినిమాలు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఒకటి సినిమాలోనే కథ అంతా చెప్పింటాడు. కథ స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. రెండో దాంట్లో ఏం చెప్తాడు, అక్కడికి ఆపేసి సశేషం అని చెప్పి నెక్స్ట్ వేరే దాంట్లో చూసుకుంటే మా టీవీ సీరియల్ వస్తాయి కదా, ఆ టైప్ అయితే చెప్పచ్చు. ఈ 'సలార్' కానీ 'కల్కి' కానీ హిట్ అయినాయంటే ఒక స్టార్టింగ్, ఒక ఎండింగ్ ఉంటుంది. అయిపోయింది స్టార్టింగ్, ఎండింగ్. మళ్ళీ నువ్వేం తీసుకుంటావు? ఇప్పుడు 'పుష్ప 2' కూడా అదేదో ఫ్లూక్ హిట్ అంతే. దాంట్లో కూడా విషయం లేదు. పుష్పలో ఉన్నంత దమ్ము దీనిలో లేదు. ఇప్పుడు 'భారతీయుడు' తీసుకో, 'భారతీయుడు 2' తీస్తే తేలిపోయింది. అదే డైరెక్టరు, అదే హీరో, ఎందుకు చెప్పలేకపోయారు? విషయం లేదు, చెప్పిందే చెప్పాలి. చెప్పిన పాయింటే చెప్పడంలో ఒక్కోసారి సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకుండా పోవచ్చు. 2 అంటే రెండవ భాగంగా వచ్చిన సినిమాలన్నీ బోల్తా పని ఉంటాయి దాదాపు. ఏదో కొత్తగా ఏదన్నా కొత్త పాయింట్ అంటే, ఒక సినిమా సక్సెస్కు అద్భుతమైన పాయింట్ కావాలి. ఆ అద్భుతమైన పాయింట్లో 'సలార్'లో తీసేవారు, 'కల్కి'లో చెప్పారు. దానికి మించిన పాయింటే నుంచి వస్తుంది వీళ్ళకు. కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ ఈ సినిమాలు ఏమాత్రం అటు ఇటు అయినా కూడా మిగతా సినిమాలు కూడా అదే రేంజ్లో పోతాయి అన్నమాట. అట్లా కాకుండా ప్రభాసు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అయితే 'రాజా సాబు', 'కల్కి', 'సలార్' ఈ మూడు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత, లేకుంటే కంప్లీట్ అయినాక, షూటింగ్ కంప్లీట్ అయినాక వేరేది ఒప్పుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా అంటే ఇప్పుడుండే పని విధానానికి ఇన్ని సినిమాలు ఒప్పుకోవడం మంచిది కాదు, ఆరోగ్యవంతమైంది కాదు. ఎందుకంటే రాత్రింబగలు
షూటింగ్లు చేయగలిగితే ఒప్పుకోవాలి. మరి ఎందుకు ఇంత కక్కుర్తి పడి ఒప్పుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఏమైనా కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి మనం కూడా అందరితో పాటు వేచి చూస్తాం.